గుంటూరు వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిచువల్ ట్రస్ట్ జరుగుతున్న ఈ మహాసభలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమ్మిడి గంటం నరసింహ, రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభలను ప్రారంభించారు. భాషా బంధాలను బలోపేతం చేసుకోవటం తప్ప ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి కాదని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను వాడుకలోకి తీసుకొని రావటం ద్వారా భాషను కాపాడుకోగలమని చెప్పారు. విశ్వయోగి విశ్వంజీ మహారాజ్, గజల్ శ్రీనివాసు, తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, జస్టిస్ రఘురాం రామచంద్రరాజు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రఘురాం గారు చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్ వరకు జడ్జిమెంట్స్ తెలుగులో ఉండాలి అని చాలా ముఖ్యమైన విషయం. ప్రసాద్ గారు కూడా ముఖ్యమైన విషయం చెప్పారు. విశ్వంజీ మహారాజ్ గారు ప్రవచనతో పాటు ప్రేరేపించారు మన్ని. లక్ష్మీనారాయణ గారు చాలా ముఖ్యమైన విషయం చెప్పింది ఏంటంటే స్కూల్స్లో తెలుగు కంపల్సరీ చేయాలి అని. మా శర్మ గారు అవధానం ఎంత ముఖ్యమో, తెలుగుకు ఎంత ఇంటిగ్రల్ పార్టో కూడా చెప్పారు వారు. వరప్రసాద్ గారు నాకు ఇంతవరకు తెలియదు విశ్వామిత్రుడి కొడుకు ఆంధ్రుడని. ఇన్ని రకరకాల విషయాలు నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. మా దగ్గర సుప్రీంకోర్టులో 2 కంటే ఎక్కువగా జడ్జిలుంటే మా పరిస్థితి చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే మేము సపరేట్గా వేరే జడ్జిమెంట్ రాసే అవసరం పడకుండా నేను సమ్మతిస్తాను అని చిన్నగా రాస్తే సరిపోతుంది. వీరన్న ప్రతి ఒక్క ఐడియా గురించి, ప్రతి ఒక్క వాగ్దానం గురించి నేను పూర్తిగా సమ్మతిస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పేది ఏమీ లేదు. ముఖ్యంగా నేను ఇంత పెద్ద కాన్ఫరెన్సు, ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకు తెలుపుకోవాలంటే ఒక వ్యక్తి 3వసారి ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం అంటే మాటలు కాదు. తెలుగు భాషా పరిరక్షణకు ఎంతో ప్రేమ, అనురాగం ఉంటే కానీ అది సాధ్యం కాదు. వారి ప్రతి పాటలో ఆ భాషాభిమానం ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది. కనుక వారి కృషికి, భాషాభిమానానికి నా తరఫున, మీ అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. 2 విషయాలు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. భాష కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు, భావం వ్యక్తపరిచేందుకే ఉపయోగపడదు. భాష ఒక ప్రపంచాన్ని సృష్టించగలిగే బలం ఉంది దానిలో. మనం పుట్టినప్పుడు 2 బంధాలతో పుడతాం. ఒకటి మాతృబంధం, ఇంకొకటి భాషాబంధం. మాతృబంధం ఒక రక్తబంధం అయితే భాషాబంధం భాషానురక్తబంధంగా ఉంటుంది. భారత రాజ్యాంగంలో 3 ముఖ్యమైన విషయాల గురించి చెప్పారు. మొట్టమొదటి స్వేచ్ఛ, రెండవది సమానత్వం, మూడవ దానికి రాజ్యాంగంలో ఏ పదం వాడినా వాడకపోయినా అది మనం తెలుగులో బంధుత్వం అని చెప్పుకోవచ్చు. తెలుగు ఒక భాష కాదు, ఒక సంస్కృతి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి ఏం చదువుతున్నారో, దేనికి చదువుతున్నారో, మన సాంప్రదాయం ఏంటో, మన పల్లెల్లో పూర్వ సాంప్రదాయం ఏంటి, సంస్కృతి ఏమిటో ఇప్పుడు పిల్లలు ఎవరికి తెలియదు. పూర్వం అమ్మ చందమామ రావే, జాబిల్లి రావా అని చిన్నపిల్లలకి భోజనం పెట్టేవారు. ఏమ్మా నిజమా? తల్లి మీరే చెప్పాలి.
మరి ఈవేళ చందమామ పాటలు లేవు, పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేసి భోజనం పెడుతున్నారు. భోజనం పెడితే సెల్ ఫోన్లు వస్తే పిల్లలు సెల్ ఫోన్ చూస్తున్నారు, భోజనం తినిపిస్తున్నారు. అమ్మ ప్రేమే వేరండి. ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం. తల్లి లాంటి భాష, మన మాతృ భాష. దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. మన అందరం తెలుసుకోవద్దంటే మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి. మనం ఆ రోజులు పోయి పల్లెల్లో వాతావరణం మారిపోయింది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది. మన పిల్లలకు తెలిసండి, అది మీకు తెలుసు. అమ్మ చెప్పే లాలిపాటల్లో తెలుగు ఉందన్నారు. అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది. పండగల్లో, పెళ్ళిళ్ళలో, పూజల్లో కూడా తెలుగు ఉంది. అలాగే ఇలా మన ప్రతి సంబరాల్లో కూడా తెలుగు ఉంది. సంబరాలన్న మాట వచ్చింది, దాని గురించి చెప్పాలి. పూర్వం సంక్రాంతి వస్తే ఓ పండగ, దసరా వస్తే ఓ పండగ, గ్రామాల్లో శ్రీరామనవమి, ఉగాది ఎంతో సాంప్రదాయంగా మన పెద్దలు చేశారు. కొన్నాళ్ళు జరిగే ఎలాగా ఈవేళ గ్రామాల్లో శ్రీరామనవమి ఎవరైనా చేస్తున్నారండి? ఉగాది పండుగ ఎవరైనా చేస్తున్నారండి? ఇంతకుముందు సంక్రాంతిలో గ్రామాల పల్లెటూరులు వెళ్తే తాడిపెద్దులు రకరకాల వేషాలు వేసుకొని ఒక పండగ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఎక్కడానికి కనపడుతున్నాయండి? దాన్ని మళ్ళీ మనం అందరం కలిసి పూర్వ వైభవం మన తెలుగు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మాట్లాడుతున్నాను.